హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. తొలి టెస్ట్‌లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్‌కు అదేవిధంగా మహమ్మద్ షమీకి అయితే ఊహించని షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. టెస్ట్ జట్టు నుంచి అయితే వీళ్ళిద్దరైతే అవుట్ అవ్వడం జరిగింది. అసలు ఎందుకని వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయలేదు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఇండియా వచ్చేసరికి బంగ్లాదేశ్‌తోని 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్‌తో పాటు 3 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే జరగనుంది. అయితే తొలుత వచ్చేసరికి టెస్ట్ సిరీస్ అయితే జరగనుంది. టెస్ట్ సిరీస్ వచ్చేసరికి సెప్టెంబర్ 19 నుంచి అయితే ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ చెన్నైలోని చెపాక్ వేదిక అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. అయితే తొలి టెస్టుకు సంబంధించి బీసీసీఐ అయితే జట్టుని అయితే ప్రకటించడం జరిగింది. ఈ జట్టులో వచ్చేసరికి వరకు టెస్ట్ క్రికెట్కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న ఎస్ దయాల్, అదేవిధంగా ఆకాష్ దీప్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది ఆటగాళ్ళు అయితే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఆటగాళ్ళు టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఒక ఇద్దరు ఆటగాళ్ళు మాత్రమైతే బీసీసీఐ అయితే ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ ఇద్దరు ప్లేయర్ ఎవరో కాదు, మహమ్మద్ షమి అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు ప్లేయర్ మాత్రమైతే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో అయితే చోటు అయితే కోల్పోవడం జరిగింది. దానికి కారణం కూడా ఉన్నాయని అయితే తెలుస్తున్నాయి. ముందుగా మహమ్మద్ షమి ఎందుకని సెలెక్ట్ చేయలే విషయం గురించి తెలుసుకుందాం. మహమ్మద్ షమి వచ్చేసరికి ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత చీలమండలికి అయితే సర్జరీ అయితే జరిగింది. సర్జరీ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్తో మొదలు పెట్టడం జరిగింది. ప్రాక్టీస్ మొదలు పెట్టినా కానీ బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్కి అయితే ఎంపిక చేయలేదు. కానీ ఒకానొక సందర్భంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అజిత్ అగర్కర్ వచ్చేసరికి మహమ్మద్ షమిని కూడా జట్టు ఎంపికలోకి అయితే పరిగణలోకి తీసుకుంటాం అయితే చెప్పడం జరిగింది. కానీ జట్టులో అయితే ఎంపిక చేయలేదు. దానికి ఒక రూల్ కూడా ఉండడం జరిగింది. రీసెంట్గానే బీసీసీఐ అయితే ఒక రూల్ తీసుకురావడం జరిగింది. జాతీయ జట్టులోకి రావాలంటే డొమెస్టిక్ క్రికెట్లో అతను ఆడాలి, ఖచ్చితంగా అతను నిరూపించుకుంటేనే జాతీయ జట్టులోకి వస్తారని అయితే ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ రూల్లో వచ్చేసరికి మహమ్మద్ షమీకి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ జరుగుతున్న దులీప్ ట్రోఫీలో మహమ్మద్ షమీ ఆడటం లేదు, అందుకే సెలెక్ట్ చేయలేదని అయితే బీసీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్నాయి. అదేవిధంగా అక్టోబర్లో జరిగే రంజీ ట్రోఫీలో అయితే మహమ్మద్ షమీ అయితే పాల్గొనబోతున్నాడు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ ట్రోఫీలో అద్భుతంగా రాణించి జాతీయ జట్టులోకి రావాలని అయితే మహమ్మద్ షమి అయితే ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఆ రంజీ ట్రోఫీలో రాణిస్తే ఖచ్చితంగా జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో ఎంపిక చేయాలని అయితే తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ విషయానికి వచ్చినట్లయితే శ్రేయస్ అయ్యర్ రీసెంట్గానే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అయితే తొలగించడం జరిగింది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ పైన బీసీసీఐ అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడనందుకే శ్రేయస్ అయ్యర్ పైన క్రమశిక్షణ నేపథ్యంలో అయితే సీరియస్ అవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా జరిగిన ఐపీఎల్లో కానీ అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్లో కానీ శ్రేయస్ అయ్యర్ అయితే ఆడడం జరుగుతుంది. కాకపోతే రీసెంట్గా జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్లో శ్రేయస్ అయ్యర్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్లో ఎంపిక కాలేదని అయితే బీసీసీఐ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావాలంటే డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తేనే జట్టులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఆ మెయిన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ప్రజెంట్ దులీప్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు. దులీప్ ట్రోఫీలో వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన చేసి సెకండ్ టెస్ట్లోనైనా చోటు లభించే విధంగా పర్ఫార్మెన్స్ చేస్తేనే సెకండ్ టెస్ట్లో చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అది మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు. ఇద్దరు ప్లేయర్లు మాత్రమైతే ఇందుకే బీసీసీఐ అయితే పక్కన పెట్టిందని అయితే తెలుస్తుంది. ఓవరాల్గా బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టెస్ట్లో మన బీసీసీఐ ప్రకటించిన టీమిండియా స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, ఎస్ దయాల్ వంటి స్క్వాడ్ని అయితే బీసీసీఐ అయితే ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఈ స్క్వాడ్ చూసుకుంటే టీమిండియా అన్ని విభాగాల స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్లు మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. మరి చూద్దాం తొలి టెస్ట్లో వచ్చేసరికి మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా తొలి టెస్ట్లో టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో వస్తున్న ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.